హలో ఫ్రెండ్స్, మనం శ్రీమద్ రామాయణం కిష్కింధకాండలో భాగంగా సుగ్రీవులు వారు చెప్పినటువంటి నలుదిక్కుల్లో కల వివిధ ప్రదేశాల యొక్క విషయముల గురించి తెలుసుకుందాం. సుగ్రీవులు వారు సీతాన్వేషణకై వానరులను నలుదిక్కులకు పంపెను. వినతుణ్ణి తూర్పు దిక్కునకు పంపుతూ, వినత, నీ బలగముతో తూర్పు దిక్కున గల గంగ, యమున, సరయు మొదలైన నదీ ప్రాంతములను, విదేహ, కోశల, వంగాది దేశములను సీతకై వెతుకుము. ఆ పైన యవద్వీపమును, లోహిత సముద్రమును, దాని తీరమును గల గరుడుని నివాస స్థానము పరికింపుము. పిదప క్షీర సముద్రమును, అందలి శ్వేతఋషభ పర్వతమును, దానిమీద సుదర్శన సరస్సును, బడబాగ్నిని, జలోద సముద్రమును పరిశీలింపుము. దానికి ఉత్తరముగా కనక పర్వతము కలదు. అందు భూమిని భరించుచున్న సర్పరాజు కలడు. ఆ పర్వతము దాటిపోయినచో ఉదయ పర్వతమును కనపడును. సోమవనము అని పేరు గల దాని శిఖరముపై విష్ణువు త్రివిక్రమ అవతారమున మొదటి పాదమును ఉంచెను. ఆపై వెళ్ళుటకు శక్యము కాదు. కావున వినత, నీవు వేల సంఖ్యలో వానరులు తీసుకొని ఈ ప్రాంతమంతయు వెతుకుము. నెలలోపుగా తిరుగు వచ్చి సీతజాడును మాకు తెలుపవలేను. సీతను చూచి వచ్చినచో మనము శ్రీరామచంద్రుని అనుగ్రహమునకు పాత్రులము కాగలము. పిదప సుగ్రీవులు వారు దక్షిణ దిక్కునకు అంగదుని అధ్యక్షతన హనుమదాదులను పంపెను. వానర వీరులార, దక్షిణమును గల నర్మద, గోదావరి, కృష్ణవేణి మొదలగు నదీ తీర ప్రాంతములను, దండకారణ్యములను, ఆంధ్ర, చోళ, పాండ్య, కేరళాది దేశములను పరిశీలింపుము. కావేరీ నదిని, మలయ పర్వతమును, అందు అగస్త్య మహర్షిని, తామ్రపర్ణిని దర్శింపుము. పాండ్య నగరమును దాటి సముద్ర మధ్యమును గల మహేంద్ర పర్వతము, ఆ సముద్రమునకు ఆవలి ఒడ్డున శతయోజన విస్తీర్ణమయ్యున్న లంకా ద్వీపమును పరిశీలింపుము. ఆ ద్వీపము రావణుని ప్రధాన స్థానము. ఆ సముద్రమున అంగారక అను రాక్షసి ఆకాశమును పో ప్రాణులను ఆకర్షించి భక్షించుచుండును. ఆ పైన పుష్పీతకము, సూర్యవంతము, వైద్యూతము అను పర్వతములు కలవు. వైద్యూత పర్వతం మీద కుంజరము అను నగరము చూడుము. అచ్చట గల భోగవతీపురము వాసుకి నివాస స్థానము. ఆ పైన ఎవ్వరును ప్రవేశించుటకు వీలు కాని పితృలోకము కలదు. ఈ ప్రాంతముల అంతటా జానకిని వెతికి ఆమె జాడను తెలుసుకొని నెలలోపుగా మాకు నివేదింపవలేను. సీతను చూచి వచ్చినచో మనకు సకల శ్రేయములు కలగగలవు. ఆ పైన సుషేషుణ్ణి పశ్చిమ దిక్కును వెతకమని ఆదేశించను. వానర వీరులారా, మీరు పశ్చిమ సముద్రమును చేరు నదములను, వాని తీరమును గల పర్వతారణ్యములను, మురచి, జటి, అవంతి మొదలైన పట్టణములను, ఆ పైన సముద్రము మధ్యము గల పారియాత్ర పర్వతమును, అందలి వజ్ర పర్వతమును చూడండి. ఆ పైన చక్ర పర్వతము కలదు. అందు హయగ్రీవుడు, పంచజనుడు అనే రాక్షసులను సంహరించి విష్ణువు చక్రమును శంఖమును గ్రహించెను. ఆ చక్రము విశ్వకర్మ నిర్మించినది. దానిని దాటిపోయినచో వరాహము అను పర్వతము, దాని మీద ప్రగ్జ్యోతిష్యము అను నగరము కలవు. ఆ నగరము నరకాసురు నివాస స్థానము. దానిని దాటి వెళ్ళునుచో మేరు పర్వతము సాక్షాత్కరించును. విశ్వదేవులు మొదలైన దేవతలు సాయంకాలముల యందు ఈ మేరు పర్వతమును సేవించుచుందురు. ఆ పర్వతమును దాటిపోవటతో సూర్యుడు అస్తమించుచున్నాడు. దానిపైన వరుణుని భవనము కలదు. ఆ ప్రాంతముల అంతటా సీతను వెతికి ఆమె జాడను తెలుసుకొని నెలలోపులుగా వచ్చి మాకు తెలియజేయము.
మీకు శ్రేయము చేకూరగలదు అని పలికెను. పిదప శతవలి అను వానరోత్తమును చూచి ఉత్తర దిక్కును వెతకమని ఆదేశించను. శతవలి సపరివారుడై ఉత్తర దిక్కున గల భరత, కాంబోజి, చీన, పరమచీనాది దేశములను వెతుకుము. అచ్చట నుండి సోమాశ్రమమును, కాలా పర్వతమును, సుదర్శన పర్వతమును పరిశీలించి కైలాసగిరిను చేరండి. అందు కుబేరుని భవనము, క్రౌంచ పర్వతము కలవు. ఆ పైన మైనాక పర్వతము కలదు. అందు మయుని భవనము ఉన్నది. దానిని దాటినచో వైకానస సరోవరం చూడవచ్చు. అందు కుబేరుని వాహనము సార్వభౌమము ఉండును. దాన్ని దాటి వెళ్ళినచో ఉత్తర కురుదేశమును ప్రవేశించవచ్చు. అవి కూడా దాటిపోయినచో ఉత్తర సముద్రము కలదు. అందుగల సోమగిరి మీద విష్ణువు, శివుడు, బ్రహ్మ పరివేష్టితులై ఉందురు. ఆ పైన ఎవ్వరూ పోజాలరు. అంతవరకు గల దేశములన్నింటినీ వెతికి సీతను తెలుసుకుని రండు. రామకార్యములను నెరవేర్చిన వారికి మేలగును అని సుగ్రీవుడు పలికెను. ఈ విధంగా వానరులను నలుదిశలకు సుగ్రీవులు వారు పంపించి ఆంజనేయుని ప్రత్యేకంగా పిలిచి, హనుమంత, నీకు సాటైన వారు ఎవ్వరూ లేరు. సకల దేశములను ఎరుగుదువు. భూమాకాశములందు ఎచ్చటనైనా అప్రతిహతముగా సంచరింపగలవు. బుద్ధిమంతుడు, సమయజ్ఞుడు. ఈ కార్యము నీ వలనే నెరవేరవలసి ఉన్నది. కావున సీతను తప్పక తెలుసుకొని రమ్ము అనెను. అప్పుడు శ్రీరాములు వారు తన నామము రాసినటువంటి తన ఉంగరమును అతని చేతికిచ్చి, వానరోత్తమ, ఈ ఉంగరమును చూచి సీతాదేవి నిన్ను నా వాణిగా గుర్తింపగలదు. నీ బుద్ధి బలముతో ఈ కార్యమును ఎట్లయినను సాధించుకొని రమ్ము అని చెప్పాను. అంత హనుమంతులు వారు ఆ ఉంగరమును గ్రహించి శ్రీరామచంద్రుని పాదములకు ప్రణమిల్లి సీతాన్వేషణకు బయలుదేరను. రామకార్య సిద్ధికై వానరులందరూ తమకు నిర్దేశించిన దిక్కులకు ఉత్సాహంతో బయలుదేరారు. రావణుని సంహరించి సీతను తప్పక తీసుకుని వస్తామని వీరఘోషణ గావించారు. ఇది మనకి శ్రీమద్ రామాయణం కిష్కింధకాండలో భాగంగా సుగ్రీవులు వారు చెప్పినటువంటి నలుదిక్కుల్లో కల వివిధ ప్రదేశాల యొక్క విషయములు. దీనికి మూలం శ్రీమద్ వాల్మీకి రామాయణం సంకలనము అల్లాడి వాసుదేవన్ గారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.